సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ 13 సంవత్సరాల పాటు తన సొంత ప్రజలకు నరకం చూపించాడు. అంతర్యుద్ధంలో సుమారు 5 లక్షల మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు. సుమారు 7 లక్షల మంది ఉన్న ఊరు, సొంత ఇంటిని వదిలి దేశం కాని దేశంలో అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. పట్టుదలకు పోయి చేజేతుల పరువు పోగొట్టుకుని దేశం నుంచి పత్తా లేకుండా పారిపోవలసి వచ్చింది. అదే సమయంలో అసద్ను అక్కున చేర్చుకున్న పుతిన్ కూడా పరువు పోగొట్టుకున్నాడని మిడిల్ ఈస్ట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నాడు పదవి నుంచి దిగిపోవడానికి ముందు ఆయన సిరియన్ అరబ్ రిపబ్లిక్తో పలుమార్లు చర్చలు జరిపి చివరకు పదవి నుంచి దిగిపోయి దేశం వదిలిపోవలసి వచ్చింది. అదే సమయంలో అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయాలని సిరియన్ అరబ్ రిపబ్లిక్ ఆదేశించినట్టు రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపినట్టు గ్లోబ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా సిరియా అంతర్గత వ్యవహారాల్లో రష్యా ఎలాంటి పాత్ర పోషించలేదని, అయితే సిరియాకు చెందిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన వివిధ గ్రూపులతో టచ్లో ఉన్నట్టు తెలిపింది. అయితే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సిరియా ప్రతిపక్ష పార్టీలను టెర్రరిస్టులుగా సంబోధించారు. కాగా రష్యా అసద్ ప్రభుత్వంతో 2015 నుంచి మంచి మిత్రులుగా మారిపోయింది. ఐక్యరాజ్య సమితిలో అసద్కు అండగా నిలవడంతో పాటు అసద్కు అన్ని విధాలా ఆదుకుంది. ఇక రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇదే అదునుగా సిరియాలో తన బేస్ను పెంచుకున్నాడు. సిరియాలోని టార్టస్లో నావెల్ బేస్ పెంచుకున్నాడు. అటు తర్వాత 2015లో హామిమీ ఏరియాలో ఎయిర్ బేస్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాగా ఈ 2 బేస్లు సిరియాలోని మధ్యధర సముద్రంలో ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే రష్యా అంతర్జాతీయ కోరికలు తీర్చుకున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఓవైపు సిరియాలో అసద్కు అండగా ఉంటూ మరోపక్క మధ్యధర సముద్ర ప్రాంతంతో పాటు ఆఫ్రికాలో రష్యా తన పట్టు బిగించడం మొదలెట్టింది. కాగా సిరియాలోని 2 ఎయిర్ బేస్లు రష్యాకు అత్యంత కీలకంగా మారిపోయినట్టు బ్రిటన్కు చెందిన మాయాక్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కన్సల్టెన్సీ కంపెనీ వెల్లడించింది. అలాగే యుక్రెయిన్, లిబియా, సుడాన్తో పాటు సెంట్రల్ ఆఫ్రికా దేశాల్లో కూడా బేస్లను ఏర్పాటు చేయాలనుకుంది రష్యా. అయితే టర్కీ మాత్రం రష్యా యుద్ధ నౌకలను తమ సముద్ర జలాల గుండా వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో రష్యాకు సిరియాలో టార్టోస్ నావెల్ బేస్ అత్యంత కీలకంగా మారిపోయింది. అలాగే సిరియాలో హిమీమ్ ఎయిర్ బేస్ లేకపోతే ఆఫ్రికా దేశాల్లో రష్యా హవా చెలాయించలేదు, లేదంటే టర్కీపై ఆధారపడాల్సి వచ్చేది. టర్కీతో బేరసారాలు ఆడడం పుతిన్ కు సుతారము ఇష్టం లేదని క్రెమ్లిన్ వర్గాలు చెబుతుంటాయి. ప్రస్తుతం సిరియాలో అసద్ లేడు. ప్రతిపక్షాలు లేదా రెబల్స్ రేపో మాపో అధికారం చేపట్టబోతున్నాయి. మరి ఈ 2 బేస్ల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే రష్యా రెబల్స్ పై రసాయనిక ఆయుధాలతో దాడులు చేసి వేలాది మంది మృతికి కారణమయ్యింది. ప్రస్తుతం రష్యాకు చెందిన ఈ 2 బేస్లు, ఒకటి నావెల్ బేస్, రెండోది ఎయిర్ బేస్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోందన్న వార్తలొస్తున్నాయి. మొత్తానికి చూస్తే రష్యాకు మధ్యప్రాచ్యం అత్యంత కీలకమని చెబుతున్నారు విశ్లేషకులు. కాగా రష్యా ప్రాంతీయంగా కొన్ని దేశాలతో సంబంధాలు బలపరుచుకుంటోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో ఎనర్జీ ట్రేడ్ కొనసాగిస్తోంది. అలాగే సివిల్ న్యూక్లియర్ ఎక్విప్మెంట్ల అమ్మకాలు కొనసాగిస్తోంది. అయితే యుక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్నందువల్ల రష్యా ఆయుధాల విక్రయాలు నిలిపివేసింది. ప్రస్తుతం రష్యాని ఇటు చైనా, అటు ఉత్తర కొరియా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యా 2015లో అసద్కు మద్దతుగా పెద్ద ఎత్తున సైనికులను పంపించింది. రెబల్స్తో పోరాటం చేసింది. రష్యా ప్రధాన ఉద్దేశం మధ్యప్రాచ్యంలో తన పట్టు బిగించడంతో పాటు అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టడంతో మధ్యప్రాచ్యంలో అమెరికాకు గట్టి పోటీ ఇవ్వాలనుకుంది రష్యా. ఇక అమెరికా ఇటు ఇరాక్లో, అటు లిబియాలో ప్రభుత్వాలను పడగొట్టింది. తర్వాత సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంది. కానీ పుతిన్ అడ్డుకొని అసద్కు అండగా నిలబడ్డాడు. కాగా రష్యాకు ఇటు ఇరాన్తో బలమైన సంబంధాలున్నాయి. అదే సమయంలో ఇరాన్ కూడా సిరియాలో అసద్కు పూర్తి మద్దతు తెలిపింది. అసద్ తరపు రెబల్స్తో ఇరాన్ సైనికులు పోరాటం చేశారు. సిరియా సైనికులకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పంపించింది. ప్రస్తుతం అసద్ అవమాన భారంతో మాస్కోకు పరుగులు తీశాడు. అదే సమయంలో పుతిన్ ప్రతిష్ట కూడా భంగం కలిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మిడిల్ ఈస్ట్లో దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే రష్యా విషయానికొస్తే ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన డిక్టేటర్లు ఆయా దేశాల ప్రజలు తిరుగుబాటు తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అసద్ మాదిరిగానే చివరికి రష్యాకు చేరుకున్నారు. ఇక మాస్కో వీరికి ఆతిథ్యం కల్పిస్తోంది. దీనికి పలు ఉదాహరణలు చెబుతున్నారు. యుగోస్లావ్ నాయకుడు స్లోబ్డాన్ మిలోసోవిక్ రష్యాలో తలదాచుకున్నాడు. అక్కడే ఆయన మృతి చెందారు. ఆయనపై స్వదేశంలో లెక్కలేనన్ని క్రిమినల్ ఛార్జీలు నమోదయ్యాయి. అలాగే అమెరికాకు చెందిన విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ కూడా రష్యాకు పరుగులు తీశారు. అయితే పుతిన్ మాత్రం తనకు నమ్మకంగా ఉన్నవారిని ఖచ్చితంగా ఆదుకుంటాడన్న తాకైతే ఉంది. ఎందుకంటే అసద్ విషయానికొస్తే పుతిన్ పట్ల అత్యంత నమ్మకంగా ఉన్నాడు. యుక్రెయిన్లో రష్యా ఆక్రమణలను కూడా ఆయన సమర్థించారు, మద్దతు ప్రకటించారు. రష్యా తన క్లయింట్స్ మిత్రులకు గల్ఫ్ దేశాల్లో ఉండే వారికి, అలాగే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియాలో ఉండే వారికి అసద్ను చూపించి తనతో మీరు ఎంత నమ్మకంగా ఉంటే మిమ్మల్ని ఆదుకుంటారని కొన్ని దేశాల్లో అమెరికా తన మిత్రులకు హ్యాండ్ ఇచ్చినట్టు మాస్కో అలా చెయ్యదని పుతిన్ సంకేతాలు పంపించాడు. మొత్తానికి తమ తమ దేశాల నుంచి వెళ్లగొట్టిన ప్రెసిడెంట్లకు మాస్కో షెల్టర్ ఇస్తోందని చెప్పుకోవాల్సిందే. ఇది కూడా రష్యాకు మాయని మత్సగా మిగిలిపోనుంది. ఎందుకంటే తమ తమ దేశాల్లో అక్కడి ప్రజలను రాచి రంపాన పెట్టి శిక్ష నుంచి తప్పించుకోవడానికి పుతిన్ పంచన చేరడం విమర్శలకు తావిస్తోంది. అయినా పుతిన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనకు నమ్మకస్తుడు కాబట్టి వారిని ఆదుకోవడం నా బాధ్యత అంటున్నాడు.